హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 46వ అధ్యాయం ధ్యానించుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుంచి వెళ్ళెను. ఫరో అతని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తన పశువులను తాము కనానులో సంపాదించిన సంపద అంతయు యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తోడుకొని తనతో కూడా తోడుకొని తీసుకొని వచ్చాను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హనోకు, పల్లు, ఎస్రోను, కర్మి. షిమ్యోను కుమారులైన ఏమూయేలు, యమీను, ఓహాదు, యాకీను, సోహారు, కనానీయురాలైన కుమారుడైన షాఫూలు. లేవి కుమారులైన గెర్షోను, కవాతు, మెరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పేరెసు, జేరాహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పేరెసు కుమారులైన ఎస్రోను, హమూలు. ఇశ్శాఖారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, షిమ్రోను. జేబూలును కుమారులైన సేరెదు, ఏలోను, యహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలను అందరూ 30 మంది. గాదు కుమారులైన షిప్యోను, హగ్గీ, షూని, ఇష్బోను, ఏరి, అరోది, ఆరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బేరియా. వారి సహోదరి అయిన షేరాహు. ఆ బేరియా కుమారులైన హేబెరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్సా కుమారులు వీరే. ఆమె ఈ 14 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యమీను. యోసేపునకు పుట్టిన వాళ్ళు మనష్షే, ఎఫ్రాయిము పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనాకు యాజకుడగు పోతీఫెరా కుమార్తె అయిన అసేనతు అతనికి కనెను. బెన్యమీను కుమారులైన బేలా, బేకెరు, అష్బేలు, గేరా, నయామాను, ఏహి, రోషి, హుప్పిము, అర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన ఊషీము. నఫ్తాలి కుమారులైన యహాయేలు, గని, ఏసెరు, షిల్లేము. లాబాను తమ కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రును మినహాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ ఐగుప్తునకు వచ్చిన
యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. అతడు గోషేనునకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలు ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడిను. అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో అంటుండు, నీవింక బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచి తిని, గనుక నేనికను చనిపోదునని చెప్పాను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తునకు హేయుడు. గనుక ఫరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. ఆమెన్. దేవుడు ఈ వాక్యాన్ని మీ వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.